పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ బైకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నూతన దినములో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేకపోతే కనుక చదువుతున్న మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వాక్యంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. పాపాత్ములు పలుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా నుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయ కాలంలో వేకున లేచి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చే కృప క్షేమం కొరకు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలను తాలిబాసులు చేస్తున్నారు, ఆత్మీయంగా బలపరుస్తున్నారు. నీ చిత్తమైతే మరింత బలపరిచే లోతైన నీ మాటలు గ్రహించే జ్ఞానము నీ దాసునికి ఇచ్చి నీ ప్రజలకు వివరించే శక్తిని దయచేయండి. ఈ కార్యక్రమాన్ని నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ప్రసంగి గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట. పాపాత్ములు అనేక సార్లు దుష్కార్యాలు చేసి దీర్ఘాయుష్మంతులైనా కూడా ఆయన సన్నిధి భయపడి ఎవరైతే ఉంటాడో వారు మాత్రమే క్షేమంగా ఉంటారనేది దీని ఒక వాక్యం చెప్తున్న మాట. చూడండి, దీర్ఘాయుష్ అనేది లేక దీర్ఘాయుష్మంతులు ఉండడం అనేది ప్రతి మానవునికి సహజమైనటువంటి కోరిక, ఆశ. అది బైబిల్ ఏం చెప్తుంది? దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లులను, తండ్రులను సన్మానించాలి. ఇది మొదటిలో అనగా దేవుడి అనాది సంకల్పం చొప్పున ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం విడిపించినప్పుడు మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి పదాజ్ఞల్లో ఈ మాట రాయించాడు దేవుడు. ఈ దీర్ఘాయుష్ కొరకు ఆశపడడం సహజమే. మనకు 40 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా మన జీవితానికి విలువనిచ్చేది, మన జీవితానికి గౌరవాన్ని కలిగించేది ఏదైనా ఉంది అంటే అది దేవుని యందు మనము విధేయతతో అనుదినము జీవించటమే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మనము దీర్ఘాయుష్ కొరకు దేవునికి అడిగే బదులు, నేను దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, కలకాలం జీవించాలి అని అడిగే బదులు మనం చేసే ప్రార్థన తెలుసా? ప్రభువా, నీవు నన్ను జీవింప చేయ వరకు నేను నీకు విధేయునిగా జీవింపచే ప్రార్థించాను. జకరియా భక్తుడు ప్రార్థన చేసే లోక గ్రంథంలో, లోక సువార్తలో ఏమంట? మన జీవిత కాలం అంతయు నిర్భయలమై ఆయన సన్నిధికి పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగు చేశానంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిపక్వతమైనటువంటి పరిశుద్ధులు ఏమండి పరలోక జీవితాన్ని ఈ భూలోక జీవితము నాంది అని అర్థం చేసుకుంటారు. పరిపక్వతమైన పరిశుద్ధులు పరలోక జీవితానికి ఈ భూలోక జీవితము ఒక నాంది, పునాది. ఈ భూలోకం నివసించినప్పుడు పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి విధేయత కలిగి జీవించాలి, క్షేమంగా ఉండాలంటే దేవునికి భయపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడితే ఎవరైతే వారు క్షేమంగా ఉంటారు. పాపాత్ములు అనేక సార్లు పాపం చేసి దీర్ఘాయుష్మంతులు ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి ఎవరైతే భయపడతారో వారు మాత్రమే క్షేమంగా ఉంటారు. దీనికి వాక్యం చాలా స్పష్టంగా. ఇలాంటి రోజుల్లో ప్రస్తుత దినాలు కూడా చాలా భయంకరం పండుతుంది. ఏమండి, గొప్ప ఆజ్ఞలను గంభీరంగా ఎంచుకొని ఆజ్ఞను పట్టుకొని దాని ద్వారా ముందు వెళ్తున్నప్పుడు అలసట, అనారోగ్యము మరియు హతసాక్షులు అవ్వడాన్ని బట్టి ఒకరి జీవితము తగ్గించబడుతూ వస్తుంది. కానీ తెలుసా, నేటి దినాల్లో క్రైస్తవుల మీద దాడులు చూస్తున్నాం, వారి పట్ల వ్యతిరేకత చూస్తున్నాం, సువార్తకు ఆటంకాలు చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి ఏమండి ఎవరు కూడా తప్పించుకోలేని పరిస్థితి. లేఖనం చెప్తుంది, కడవరి దినాల్లో అంత్యక్రీస్తులు బయలుదేరుతారు, అనేక విపత్తులు జరుగుతాయి, మీ మీద దాడులు చేస్తారు, లోకము నిందిస్తుంది, మిమ్మల్ని అయిన ధైర్యం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది కదా, చీకట్లో నేను మీతో చెప్పింది మీరు వెలుగులో చెప్పండి. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఏమండి, మిద్దెల మీద, మేడల మీద ప్రకటించాలని చెప్పి నేను వాక్యం చెప్తాం. అంతేకాకుండా ఆత్మను చంపనేరక
దేహమును చంపేవాడికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వాడు మీ దేహాన్ని మాత్రం చంపుతాడు, ఆత్మను చంపలేడు. కానీ మీరు భయపడాల్సిన వరకు తెలుసా, దేహముతో పాటు ఆత్మను కూడా నశింప చేయడానికి మీరు భయపడరు. హల్లెలూయా. ఏమండి, ఆత్మతో దేహముతో పాటు ఆత్మను కూడా నరకములో నశింప చేయడానికి మనం మిక్కిలి భయపడాలని చెప్పి క్రీస్తు మాటలు మనం నమ్మి, ఏమండి, ఆ మాటలకు మనం సంసిద్ధం చేసి ఆయన యొక్క ఉత్తర్వుల క్రింద విధేయతతో కూడినటువంటి నడక మందగెలకుండా ముందుకు తీసుకెళ్తాం. హల్లెలూయా. కానీ కొద్దికాల సమయంలో మన క్షేమము ఎలా ఉంది, ఏమండి, ఎలా క్షేమంగా ఉంటామంటే వాక్యం చాలా చుట్టూ చెప్తుంది, ఆయన సన్నిధికి భయపడితేనే క్షేమం. ఏమండి, చీకట్లో చెప్పినటువంటి హెరోదు రాజుకు రహస్య జీవితం, బాప్తిస్మ యోహాను ఏం చేశాడు, వెలుగులో వెల్లడి చేసేసాడు. అయ్యా నువ్వు చేసే తప్పు, దానికి వెళ్ళేంటో తెలుసా, దానికి జవాబు ఫలితం ఏంటో తెలుసా, అతడు యోహాను తన తలను వెలగా చెల్లించాడు. తన 35వ జన్మదినం కూడా అతడు జరుపుకోలేకపోయాడు. యోహాను తప్ప మిగిలిన 11 శిష్యులు క్రీస్తుకు హతసాక్షులుగా మరణించారు. క్రీస్తు గొప్ప ఆజ్ఞను గంభీరంగా ఎంచి వాడి విధేయులైనటువంటి వారు లోకమంతటా సంచరించి అనేక మందికి ఆయన రాజ్య సువార్త ప్రకటించి ఆయన బిడ్డలుగా మార్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు మనుషులకు కాకుండా క్రీస్తుకు విధేయులై, నేను వాక్యానికి విధేయులై, ఆయన వాక్యానికి లోబడి జీవించడం నిశ్చయించుకుని విడుదల పొందనలక యాతన పడ్డపడ్డారు, హింసించబడ్డారు. ఈరోజు మరి నువ్వు ఎవరికి విధేయులు అవుతున్నావు? నువ్వు క్షేమంగా ఉండాలంటే మనుషుడికి విధేయుకుంటే సరిపోదు. నువ్వు క్షేమంగా జీవించాలంటే అధికారులకు విధేయులుకుంటే సరిపోదు. కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి ఎవరైతే భయపడతారో వారే క్షేమంగా. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గంలో సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసరైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంబ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారంటే ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.